బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. మనం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి. నా వయసు 87 సంవత్సరాలు. మేము 50 సంవత్సరాలుగా ఈ ఆయుర్వేదం క్లినిక్ నడుపుతున్నాం. మాది వంశపారంపర్య ఆయుర్వేదం ఫ్యామిలీ కాబట్టి నేను ఆయుర్వేదంలో 20 పుస్తకాలు రాశాను. నాటు వైద్యం అనే పుస్తకం 660 పేజీలు ఉంది. అందులో అన్ని నాటు చిన్న చిన్న చిట్కా వైద్యాలే దాంట్లో ఉంటాయి. అటువంటి పుస్తకం మీరు ఒక పుస్తకం మీ దగ్గర ఉంటే డాక్టర్తో పని లేదు. కాబట్టి దాని ప్రకారం మీరు ఇంట్లో అందరికీ పిల్లలు పెద్దలు అందరూ కూడా వాడుకొని మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు నాటు వైద్యం రచన డాక్టర్ బిఏ వెంకటస్వామి ఉంటుంది. గొల్లపూడి వీరాస్వామి సన్ రాజమండ్రి అని మీరు గూగుల్లో పేరు కొడితే వాళ్ళు ఆన్లైన్లో పంపిస్తారు పుస్తకం. మీరు అక్కడ తెప్పించుకోవచ్చు. కాబట్టి మీకు ఆ పుస్తకం ఉంటే మీలో డాక్టర్ ఉన్నట్టే పుస్తకం. మళ్ళీ మీరు హాస్పిటల్కి వెళ్ళే అవసరం ఉండదు. కాబట్టి ఈ చాలామందికి ఇప్పుడు ఈ మనకు ముఖ్యమైన వ్యాధుల్లో షుగర్ ఒకటి. ప్రతి ఒక్కటి చిన్నపిల్లలు కూడా వచ్చేస్తుంది షుగర్. షుగర్ అంటే మన తినే ఆహారాలు అది క్రమ పద్ధతులు లేవు. ఇష్టం వచ్చిన రేటు తింటున్నాం. రోడ్ల మీద బండ్ల మీద అక్కడ ఇక్కడ ఆహారం తినడం, ఆ తర్వాత అక్కడ ఆ పదార్థాల్లో దోషాలు, ఫుడ్ పాయిజన్ అంటారు. ఇటువంటివన్నీ జరుగుతాయి. ఈ షుగర్ కూడా వస్తుంది. షుగర్ వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. షుగర్ పూర్తిగా లేకుండా పోతే మాత్రం మనిషి బతకడు. షుగర్ ఉండాలి. ఎందుకు ఉండాలంటే మనిషికి జీర్ణశక్తి అవ్వడానికి షుగర్ అవసరం. ఆ షుగరు అవసరమైనంతగా ఉంటే మంచిది. అవసరానికి మించితే అది షుగర్ వ్యాధి, డయాబెటీస్ అంటారు. అవసరానికి ఉన్నంత మాత్రం దాన్ని కంట్రోల్ పెట్టుకోవడానికి మాత్రం ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అవన్నీ మీరు అలోపతి డాక్టర్ల దగ్గర పోతే జీవితాంతం బతికినంత కాలం టాబ్లెట్ వేసుకోమని చెప్తారు. అలా కాదు. ఏ రోగమైనా ఆయుర్వేదంలో దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఇన్ని రోజులు మీరు ఈ మందు వాడితే ఈ రోగం తగ్గిపోతుంది అంటే ఆ రోగం మళ్ళీ జన్మలో మీకు రాదు. ఇది ఆయుర్వేద పద్ధతి. కానీ అలోపతి డాక్టర్లు ఏం చెప్తారు, నువ్వు ఈ టాబ్లెట్ వేసుకుంటూ ఉండు, చచ్చే వరకు వేసుకుంటూ ఉండని చెప్తారు. అలా కాదు. దానికి నెల, 2 నెలలు, 3 నెలలు దానికి టైం పెట్టి ఆ టైం ప్రకారం అది తగ్గిపోయి కంట్రోల్ అయ్యేటట్లు చేసేదే వైద్యం. కాబట్టి ఆయుర్వేదంలో 2 నెలలు మేము ఇస్తున్నాం, వేలాది మందికి ఇస్తున్నాం. మా దగ్గర వచ్చి తీసుకుంటున్నారు. షుగర్ తగ్గిపోతుంది, కంట్రోల్ అవుతుంది. కాబట్టి మీరు కూడా ఆ ప్రకారం చేసుకోవడానికి మీకు కొన్ని ఇప్పుడు చిట్కాలు చెప్తాను. ఇప్పుడు షుగర్ కంట్రోల్ కావాలంటే అనేక మూలికలు ఉన్నాయి. ఈ అనేక మూలికలు ఇవన్నీ సేకరించాలంటే కాస్త ఇబ్బంది, అందరికీ కష్టం అవుతుంది. కాబట్టి మేము అన్ని 21 మూలికలు తెచ్చి పొడి చేసి అవన్నీ క్యాప్సూల్స్లో పెట్టి మేము ఇస్తున్నాం. 2 నెలలు ఆ క్యాప్సూల్ వేసుకుంటే చాలు, కంట్రోల్ అయిపోతుంది. మళ్ళీ ఉండదు, మళ్ళీ కంట్రోల్లోనే ఉంటుంది ఎప్పటికీ. కాబట్టి మీరు అలా చేయాలంటే ఇప్పుడు ఇదేంటి చెప్పాను, అతిబల ఆకు తర్వాత ఈ దూసర తీగ, ఈ 2 చెట్లు కూడా ఈ ఆకులు తెప్పించుకొని మీరు ఆకుకూర అమ్మే వాళ్ళని చెప్తే తెస్తారు. వాళ్ళు తెప్పించుకొని ఎండబెట్టి దాన్ని పొడి చేసి పెట్టుకొని పొద్దున సాయంత్రం ఇది వాడాలి. అది వాడితే షుగర్ కంట్రోల్ అయిపోతుంది. తర్వాత మీరు ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు. లైఫ్ లాంగ్ టాబ్లెట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఈ యొక్క పద్ధతులు కొన్ని మీరు ఆయుర్వేదం బాగా తెలిసిన డాక్టర్లు మీ ఏరియాలో ఎక్కడైనా ఉంటే వాళ్ళని కన్సల్ట్ చేసి వాళ్ళతో సలహా తీసుకొని మీరు ఆయుర్వేద ఔషధాలే వాడడం మంచిది. ఆయుర్వేదంతో ఆయుష్ పెరుగుతుంది. మీ షుగర్ కంటే ఇంకా గొప్ప గొప్ప రోగాలన్నీ పోతాయి ఆయుర్వేదంతో. చిట్కాలతోనే పోతాయి. ఇప్పుడు ఎన్నో రకాలు దీనివల్ల అనవసరంగా ఇప్పుడు చాలామందికి ఉన్నటువంటి వాతం పెరుగుతుంది. వాతం పెరుగుతుంటే వాపులు వచ్చినట్టు మనిషికి వాతం, పైత్యం, శ్లేషం అనే 3 రకాలు మనిషిని వేధిస్తుంటాయి. ఈ మూలికని కంట్రోల్ చేయగలిగే మూలికలు కొన్ని ఉన్నాయి. ఆ మూలికలు పొడి చేసి పెట్టుకొని ఇంట్లో అందరూ జనరల్గా వాడచ్చు. ఇప్పుడు దాంట్లోనే కొంతమందికి చాలామంది ఉంటారు, అయ్యా
ఈ షుగర్ వల్ల నిద్ర పట్టడం లేదు, కాళ్ళు మండుతున్నాయి, కాళ్ళు వాపులు వస్తున్నాయి, కాళ్ళు తిమ్ముర్లు, ఇవన్నీ చెప్తుంటారు. కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఈ షుగర్ ఎప్పుడు కంట్రోల్ అవుతుందో ఇవన్నీ ఉండవు, అన్నీ తగ్గిపోతాయి. కాబట్టి దాని కొరకు మీరు ఈ ప్రయత్నం చేయాల. ఈ మూలికలు ప్రయత్నం చేస్తే అది కంట్రోల్ అయిపోతుంది. షుగర్ మిమ్మల్ని బాధ పెట్టే అవసరం ఉండదు. దానికి మూలికలు పొడపత్రి అనే చెట్టు ఉంది. ఆ పొడపత్రి ఆకు కొద్దిగా నమిలి కూర్చొని తర్వాత మీరు 1 కిలో స్వీట్ తినండి, తీపి ఉండదు. ఒట్టి ఎరువు నోట్ వేసుకున్నట్టే ఉంటుంది, దాని తీపి కొట్టేస్తుంది. అటువంటి మూలికలు ఉన్నాయి, దాన్ని పొడపత్రి అంటారు. అటువంటి పొడపత్రి ఇటువంటి మూలికలు అవి కొన్ని తెచ్చుకొని మీరు రోజు పొద్దున పూట సాయంత్రం పూట పడితే షుగర్ కంట్రోల్ అయిపోతుంది. దానివల్ల పెద్ద సమస్య లేదా మా దగ్గరికి వస్తే మేము ఇస్తాం, షుగర్కి మందు ఇస్తాం. అన్ని రోగాల మీద మేము మా ఔషధాలు ఇస్తాం, సప్లై చేస్తాం. కాబట్టి మీరు ఈ మూలికల గురించి తెలుసుకోవడానికి మీకు తెలియదు. ఈ ఆకుకూరలు అమ్మే వాళ్ళు వస్తారు మీ దగ్గరికి, వాళ్ళకి చెప్తే తెస్తారు. ఏదో పైసలు ఇస్తామంటే తెస్తారు. వాళ్ళు ఏ చెట్టు చెప్పినా తెస్తారు, వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. కాబట్టి మీరు అలా తెప్పించుకొని మీరు వాడుకోవచ్చు. కాబట్టి ఈ షుగర్ పెద్ద సమస్య కాదు, ఏ రోగం కూడా సమస్య కాదు. కాబట్టి తెలుసుకోవాలా, దానికి తగినటువంటి వైద్యం చేసుకోవాలా. అది ఒక ఆయుర్వేదంలోనే ఉంది. ఆయుర్వేదం ఆయుష్ను పెంచుతుంది. కాబట్టి షుగర్ వల్ల భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఈ చిట్కా వైద్యం, ఈ చెట్టును మీరు ఉపయోగిస్తారని చెప్పి కోరుకుంటున్నాను.